బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ అయితే నార్మల్ అనిపించింది, తర్వాత మళ్ళీ ఊపెక్కింది, తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏదైతే జరిగిందో మన 5 మెంబర్స్ రమ్య మోక్ష, దివ్యల మాధురి, నిఖిల్ నాయర్ కానీ, అటు పోతే వాళ్ళిద్దరు ఆయేష కానీ, వాళ్ళు గోల్కొండ హై స్కూల్లో లాస్ట్ బాల్ సింగిల్ కొట్టిన టూడీ కొట్టిన అతను కానీ, వీళ్ళందరూ రావడం వల్ల బిగ్ బాస్ హీట్ పెరిగింది చెప్పాలంటే. ఇప్పుడు రమ్య మోక్ష ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరైతే ఆవిడ ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల, ఇంకా ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే ట్రోల్ చేసుకోవచ్చు, ఆవిడకి ఫరక్ ఏం పడదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రోలింగ్తో ఫేమస్ అయింది. మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటుంది, టాస్కులు గీసుకులు మొత్తం ఈజీగా చేసి పడేస్తుంది. కానీ నిన్న దివ్యల మాధురి గారు రమ్య మోక్షతో ఒక మాట అనేది ఏమన్నది, చేస్తే చెప్పుతో కొట్టమని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్, మొత్తం ఫ్యామిలీ సోషల్ మీడియా మొత్తం చూస్తుంటుంది. ఇలాంటి ప్లాట్ఫామ్లో నువ్వు అలాంటి మాట్లాడడం చాలా తప్పు. బిగ్ బాస్ అనేది 100లో ఎవరికో అవకాశం వచ్చేది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఇంకా అదృష్టం. ఎంతోమంది ఉండండి బయట బిగ్ బాస్ కోసం, అవకాశం కోసం పిచ్చి కుక్కలు ఎదురు చూస్తూ. అలాంటిది మీకు అవకాశం వచ్చినట్టు అవకాశం సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోమాకండి. సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా టాప్ 5 ఉంటారు, టైటిల్ కంటెండర్లా ఉంటారు. దుర్వినియోగం చేసుకుంటే జనాలు ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు. జనాలు మామూలు కాదు, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. సో వాళ్ళే రూలర్స్. కాబట్టి మీరు దయచేసి ఏదైతే ఉంటుందో ఈ వల్గారిటీ కానీ లేకపోతే ఏదైనా మాటలు కానీ సరైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా బిగ్ బాస్లో కొనసాగుతారు. ఇంకా ఇప్పుడైతే హీట్ అయితే చాలా బాగా పెరిగింది. ఆయేష గారు ఆల్రెడీ చూస్తున్నాము, వీళ్ళు మళ్ళీ అందరు కలిసి భరణి గారిని, దివ్య గారిని, తనుజ గారిని టార్గెట్ చేసి పక్కన నామినేట్ చేయడం ఇది తప్పు. వాళ్ళు ఆల్రెడీ హైప్లో ఉన్నారు, వాళ్ళ ముగ్గురిని గెలికారంటే మీకు దెబ్బ పడుతుంది. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు. తనుజ గారిని ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదు. తనుజ గారికి ఆల్రెడీ పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు బయట, గుర్తుపెట్టుకోండి. నేను సుమన్ శెట్టి గారి ఫ్యానే, కానీ తనుజ గారు నాకు గేమ్ ప్లే చాలా నచ్చింది. తనుజ గారు మామూలు కాదు, తనుజ గారు కౌంటర్ వేస్తే దానికి భారీ కౌంటర్ వేస్తుంది ఆవిడ. సో దయచేసి ఏదైతే మీరు స్ట్రాటజీ ఉంటే అది ప్లే చేసుకోండి, అంత తప్ప అవతలను తొక్కాలను కానీ అవతలను నామినేట్ కావాలని చేయాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీకు దెబ్బ, మీ తప్పు అయినప్పుడు మీకే దెబ్బ అవుతుంది తర్వాత. సో ఇది బిగ్ బాస్ అనమాట. ముందు చూద్దాం ఎలా ఉంటుందో. సో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. హీట్ అయితే ఇంకా బాగా పెరుగుతుంది. కొన్ని మాటలు తగ్గించుకొని కొన్ని మంచి మాటలు మాట్లాడుతూ ప్రపంచాన్ని ప్రజలకు ప్రజానికానికి ఏదైతే మంచి చేయాలని ఆలోచనతో కానీ లేకపోతే మంచి మాటలు చెప్పుకుంటే కొనసాగుతారు. లేదనుకో జనాలు ఎక్కడ దింపాలో అక్కడ దింపేస్తారు.